హాయ్ హలో అండి, వెల్కమ్ టు పికి ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సినవి గోంగూర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపులకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకున్నాను. ముందుకైతే నేనైతే కట్టెల పొయ్యి మీదే మొత్తం చేశాను ఫ్రెండ్స్ చట్నీ అంతా. ముందుగా ఈ ఆకు చూడండి, ఇది మా ఊళ్ళో ఈ ఆకే దొరుకుద్ది. గోంగూర ఆకుల్లో 3 రకాలు ఉంటాయి కదా, ఇది ఒకటి. దీంతో నేను ట్రై చేస్తున్నాను. మొత్తం క్లీన్గా చేసేసాను, ఉడకబెట్టేసాను పొయ్యి మీద పెట్టి. దాని తర్వాత ఎండుమిర్చి ఆయిల్ వేయకుండా వేపేసి మామూలుగా దంచేసాను రోట్లో ఫ్రెండ్స్. రోట్లో అయితే టేస్ట్గా ఉంటుంది. ఉడకపోయిన గోంగూర కూడా వేసి దంచేసాను, టేస్ట్ చూసాను ఫ్రెండ్స్. తాలింపు వేసేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు అయితే పచ్చగా టేస్ట్గా ఉంటుంది. చట్నీ అయితే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్.